రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఉన్నతమైన విద్య చదువుకుందామంటే కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉద్యోగాలు వచ్చినా కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇక్కడ హైకోర్టు ఏమో ఆదేశాలు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి మీరు విద్యార్థుల దగ్గర ఫీజులు కలెక్ట్ చేసుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశించడం చాలా అన్యాయం. ఇది విద్యార్థి హక్కులకి భంగం కల్పించినట్టు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీనిపైన మేము అవసరమైతే తెలంగాణలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసి అన్ని యూనివర్సిటీ విద్యార్థులను ఏకం చేసి సుప్రీంకోర్టు వరకైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒక విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది అని చెప్పి పేద విద్యార్థి తల్లిదండ్రులు లేని వాళ్ళు, సింగిల్ పేరెంట్ విద్యార్థులు, ఒక పూడి గుడిసెల వాళ్ళు ఉన్నతమైన విద్య ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుకుంటే విద్యార్థి సంవత్సరం పూర్తయ్యేసరికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేము. విద్యార్థి దగ్గర తీసుకోవాలంటే ఏ విధంగా పూడి గుడిసెలు ఉన్న విద్యార్థి చదువు ఏ విధంగా కడతారని చెప్పి ఫీజు భారం వేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న నాకు ఈరోజు కంటతడి పెట్టే సన్నివేశం నాకు ఈరోజు జరిగింది. ఎందుకంటే జంగయ్య తండ్రి పేరు, కూతురు పేరు రేవతి. ఆమె మా ఇంటి దగ్గరకు వచ్చి ఈమె ఉన్నతమైన విద్య చదువుకుంటా అంటుంది. డబ్బులు మొత్తం నేను పెళ్లి కోసం ఒక్కొక్క రూపాయి కూడబెట్టినా ఉన్నత విద్యని నేను ఏ విధంగా చదివిపిస్తా అని చెప్పి తండ్రి అంటున్నాడు. ఒక ఆడపిల్ల మాత్రం అన్నా నేను చదువుకుంటా ఉన్నత విద్య అని చెప్పి అంటా ఉంటే మనసు చెల్లించిపోతా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ అన్న గొప్ప పథకం. ఎందుకంటే ఒక పూడి గుడిసె కూర్చున్న వారు, ఒక రిక్షా కార్మికుడి కొరకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా అనేకమైన ఇంజనీరింగ్ మెడిసిన్ చదివి విదేశాలలో ఉంటారు. అట్లాంటి ఫీజు రీయింబర్స్మెంట్ అన్న స్కీమ్కి ఈరోజు స్వస్తి పలికే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈరోజు విద్యాశాఖ ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకే ఈరోజు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ఇవ్వకపోతే మరి వేరే శాఖ పరిస్థితి ఏంటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ పై రాజకీయం చేయకుండా ఫీజు రీయింబర్స్మెంట్ని తక్షణమే విడుదల చేయాలి. ఎందుకంటే ఈరోజు రేసింగ్ తెలంగాణ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉన్నారు. రేసింగ్ తెలంగాణ ఏ విధంగా అవుతుంది? ఒక మెట్రో పిల్లర్కి స్టిక్కర్ వేస్తే రేసింగ్ తెలంగాణ అవుతుందా? ఒక విద్యార్థి చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉండి అతను రేషన్ కార్డు మీద ఆధారపడడు, మీరిచ్చే వైట్ రేషన్ కార్డు మీద ఆధారపడడు, మీరిచ్చే డబుల్ బెడ్రూమ్ మీద ఆధారపడు, మీరిచ్చే 2 రూపాయల కిలో బియ్యం మీద ఆధారపడు, వాళ్ళ స్వయం శక్తి మీద నిలబడతారు. కాబట్టి అప్పుడే రేసింగ్ తెలంగాణ అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ ఉన్న ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అదే విద్యార్థులు మరో తెలంగాణ ఉద్యమం తరహా విద్యార్థి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం, ఎందుకంటే మాకు పూర్తి నమ్మకం ఉంది ఇస్తారు అని చెప్పి. ఇన్ని సంవత్సరాలు ఆగినాం. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు గత 3 సంవత్సరాలుగా ఎవరికి ఎంత బడ్జెట్ ఇచ్చారో మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో చెలో రాహుల్ గాంధీ ఢిల్లీ సైతం అగ్గిపుట్టే విధంగా రాహుల్ గాంధీ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.